ఏపీలోని లా అండ్ ఆర్డర్పై ప్రజలు పెదవి విరుస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు అంతలా రీచిపోతున్నా ఒక్కడిపై కూడా కేసు పెట్టకపోవడంపై పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి నీతి సూక్తులు వల్లించడం, కార్యకర్తలేమో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పోలీసు స్టేషన్లపై దాడి చెయ్యడం ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలు సభ్యసమాజం బిత్తరపోయేలా దాడులకు ఎగబడుతున్న దృశ్యాలను చూస్తే అమ్మో మనం ఎక్కడున్నామన్న భయం కలుగుతోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అసలు పోలీసులు దాడుకులకు పాల్పడిన వారిపై కేసులు పెట్టే ప్రయత్నం చేశాషా అని ప్రశ్నించుకుంటే లేదనీ చెప్పుకోవాలి. ఎందుకంటే కార్యకర్తలపై కేసులు పెట్టి ఉంటే ఈపాటికి సోషల్ మీడియాల్లో ప్రచారం జరిగి ఉండేది. ఏ మీడియాల్లోనూ కార్యకర్తలపై కేసులు పెట్టారన్న వార్తలు రాలేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చెయ్యలేదు. పోలీసులపై వత్తిడి తీసుకురాలేదు. ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాకపోయినా మాజీ హైకోర్టు న్యాయవాది జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మాత్రం జనసేన కార్యకర్తల దాడి అంశాన్ని వదిలిపెట్టే వ్యక్తి అయితే కాదు. రావణ్ మాట్లాడింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా గొంతు బిసికి చంపుతా అని 151 మంది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రితో సహా 150 మంది ఎమ్మెల్యేలని చెప్పు తీసుకుని ఒక ప్రధాన కార్యాలయంలో నా కొడకల్లారా గొంతు పిసుకుతా నా మీద ఎలిగేషన్లు చేస్తారా అని మాట్లాడినప్పుడు ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చట్టం న్యాయం గుర్తొచ్చిందా? ఒక వ్యక్తి చట్టం గురించి ఈ రోజు ఆయన ఒకరికి అన్యాయం జరిగింది, మీరు ఎక్కడున్నారు, మీరు నిద్రపోతున్నారా అని ఆ రోజు ఆ మాట అన్నందుకు రావణ మీద కేసు కడతారా? మరి ఉప ముఖ్యమంత్రి గారు నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన స్థానంలో ఉండి కాళ్లకి కీళ్లకి కాళ్లు ఎరక్ కొడతాను అని చెప్పేసి రౌడీల గురించి మాట్లాడితే, రౌడీ షీటర్ల గురించి మాట్లాడితే అది చట్టబద్దమా? ఓది ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మోకాళ్ళ చిప్పలు అరగదీస్తానని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడటం అది రాజ్యాంగబద్దమా? అది న్యాయబద్దమా? దానికి కేసులుండవా? ఈ రోజు కాకపోయినా రేపు అయినా కేసులు పెట్టే అవకాశముందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే రావణ్ అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని తదితరులు సీరియస్గా తప్పుబట్టిన విషయం తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే రావణ్కు మద్దతుగా నిలబడ్డారని అంగీకరించక తప్పదు. గమ్మతైన విషయమేంటంటే రావణ్ అక్రమ అరెస్టుపై రాజకీయ పార్టీల్లోనే జరుగుతున్న చర్చ కంటే ప్రజల్లో ఎక్కువగా జరగడం గమనార్హం. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపినందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రావణ్పై ఇంతలా కక్ష్యసాధింపు చర్యలకు దిగాలా? తప్పుకదా? అందుకేనా గెలిపించాం అంటూ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏదైనా చట్టపరంగా చేసుకో, అంతేకాని బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి వేధించడం సరైన విధానం కాదంటూ హితవు పలుకుతున్నారు. నీకు నిజంగా దమ్ము ధైర్యముంటే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి రోజాపై పచ్చిబూతులు మాట్లాడారు కదా, ఆయనను అరెస్టు చెయ్యి. రావణ్లాగే ఓ 10 కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పు, అప్పుడు నిన్ను నమ్ముతాం. అంతెందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ రోజాని డైమండ్ రాణి అని మాట్లాడలేదా? మరి నిన్ను కూడా అరెస్టు చెయ్యాలి కదా? ఇలా చెప్పుకుంటూ పోతే బూతులు మాట్లాడేది మీరు, మీ లోపాలను ఎత్తిచూపితే అక్రమ అరెస్టులా? ప్రశ్న రావణ్ ఆ రోజు స్టేజ్పై మాట్లాడింది నువ్వు గతంలో మాట్లాడారు. అదీదో నేరమన్నట్లు చేతిలో అధికారముందని అరెస్టు చేయించడం కరెక్టేనా అంటూ ఒక రేంజ్లో ఉతికి ఆరేస్తున్నారు. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణగాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్సు ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? అంటే ఇంకా ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా, దొమ్మిలు చేశానా, దౌర్జన్యాలు చేశానా,
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా, నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి నన్ను. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసికో, గాదే సాయికృష్ణ హత్య జరిగింది కదా అట్లానో ఎట్లా నన్ను చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్నలు ఆగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈరోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు, 4 బెయిల్లు. ఈ రాష్ట్ర చరిత్రలో 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఇవన్నీ ఎందుకంటున్నా, డైరెక్ట్గా తీసుకెళ్ళి చంపేయచ్చు కదా పోలీస్ స్టేషన్లో. ఈరోజు ఉదయం నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు రిచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లోకి కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. రావణ్ణి అప్పగించాలని కార్యకర్తలు హల్చల్ చేశారు. స్టేషన్లో ఉన్న రావణ్పై దాడి చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలిసింది. అయితే 2 రోజుల క్రిందట ఇనగుదురు పోలీస్ స్టేషన్పై దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. గోడలు దూకి మరీ వీరంగం సృష్టించారు. ఇప్పుడు నక్కపల్లి పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. నిన్నటి దాడి మరవకముందే ఈరోజు మరోసారి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని పోలీస్ స్టేషన్కు సమీప దూరంలో కార్యకర్తలు రావణ్పై కోడిగుడ్లతో దాడి చేసినట్టు తెలిసింది. కార్యకర్తలు రావణ్పై దాడి చేయాలని చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. రావణ్ణి స్టేషన్ నుంచి వేరే ప్రాంతానికి తరలించే సమయంలో జనసేన కార్యకర్తలు సంఘటనా స్థలానికి రావడం, కాసేపు నిరసన వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఆయనపై దాడికి పాల్పడే ప్రయత్నం చేయడం మనం చూశాం. అయితే కార్యకర్తలు ఇంతలా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి స్టేషన్లో పెట్టి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్న వాదనలున్నాయి. పోలీసుల మెతక వైఖరి కారణంగానే కార్యకర్తలు అంతలా రెచ్చిపోయారు అంటూ భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఏంటి నాటకం? దౌర్జన్యం. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తోంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? దీనిపైగా మీ జన సైనికులు ప్రతి పోలీస్ స్టేషన్ బయట ఆయన్ని కొట్టేద్దామని, చంపేద్దామని, ఆడియోలో ఒకరొకరు మాట్లాడుకోవడం, ఆయన కొట్టి తీరాలని, ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? 4 రోజుల నుంచి రావణ్ను నిరాహార దీక్షలో ఉన్నాడు. అస్సలు ఆలోచించరా? కోర్టు మాటల్ని కూడా గౌరవించరా? నో. పవన్ కళ్యాణ్ గారు, హైకోర్టు మాజీ న్యాయవాది జడ శ్రావణకుమార్ నిజంగా రియల్ హీరోనే. ఎల్లో ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ప్రశ్న రావణ్ణి ఎన్నిసార్లు అక్రమ కేసులు పెట్టినా, అన్నిసార్లు బెయిల్పై బయటకు తీసుకొచ్చినా ఒక్క మగాడు. అంతేగాదు, మరెన్ని కేసులు పెట్టుకున్నా బయటకు తీసుకొచ్చే దమ్ముందన్న సంకేతాలు ఎల్లో ప్రభుత్వానికి పరోక్షంగా పంపించిన ఒకే ఒక్కడు. నిజంగా ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండాలి. సమాజ శ్రేయస్సు కోరుకుంటూ ఎల్లో ప్రభుత్వం చేస్తున్న దిగజారుడు రాజకీయాలు, పాలన తీరుపై ప్రశ్నించే ఇలాంటి గొంతుకొకటి లేకపోతే వాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశముంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్సార్సీపీ నేతలతో పోల్చుకుంటే జడ శ్రావణకుమార్ 1000 రెట్లు బెటర్. ఎల్లో ప్రభుత్వంలోని పాలకులను చీల్చి చెండాడుతున్నారు. చివరిగా ప్రశ్న రావణ్కు జడ శ్రావణకుమార్ లాంటి మాజీ న్యాయవాది దొరకడం అదృష్టమనే చెప్పుకోవాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడకుండా పాలన బాగా చేస్తే 2029 ఎన్నికల్లో కనీసం డిపాజిట్లైనా వస్తాయి, లేదంటే ఇంతే సంగతులు చిత్తగించవలే అన్నట్లుగా జాతకాలు మారిపోయే అవకాశముంది.